హాయ్ అండి, వెల్కమ్ టు సంధ్య హోమ్ మేడ్. సాంబార్ చేయాలా, అమ్మో పెద్ద ప్రాసెసే, టైం కూడా పట్టేస్తుంది అని అనుకుంటాము జనరల్గా. అలా కాకుండా ఒక్కసారి చేసి పెట్టుకుంటే ఎప్పుడైనా చిటికలో చేసుకుని సాంబార్ ప్రీమిక్స్ ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాము. ఫస్ట్ అయితే ఒక హాఫ్ కప్ వరకు కందిపప్పు వేసుకొని సేమ్ క్వాంటిటీలో పచ్చిశనగపప్పు కూడా వేసేసుకోవాలి. ఒక 2 స్పూన్ల వరకు మినపగుళ్ళు, 2 స్పూన్ల వరకు ధనియాలు, 1 స్పూన్ వరకు మిరియాలు కూడా వేసేసుకొని బాగా వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులో 2 స్పూన్ల వరకు బియ్యం, 1 స్పూన్ వరకు ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర, ఒక 4-5 ఎండుమిరపకాయలు, ఒక నిమ్మకాయ సైజంత చింతపండు కూడా వేసేసుకొని వీటిని బాగా వేయించుకోవాలి. మనం ఈ పౌడర్ ని స్టోర్ చేసుకోవాలి కాబట్టి బాగా వేయించుకుంటేనే మనకి ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. తర్వాత కొంచెం కరివేపాకు, కొంచెం ఇంగువ కూడా వేసేసుకొని ఒక 2 నిమిషాలు వేయించేసుకొని స్టవ్ ఆపుకొని వీటిని ఒక ప్లేట్లోకి వేసేసుకొని కంప్లీట్ గా చల్లారనివ్వాలి. ఇప్పుడు సేమ్ కడాయిలోకి ఆయిల్ వేసేసుకొని కొన్ని ఆవాలు, జీలకర్ర, కొంచెం ఎండుమిరపకాయలు, కరివేపాకు వేసేసుకొని వాటిల్లోకి మనకు నచ్చిన వెజిటేబుల్స్, నేనైతే ఆనియన్, క్యారెట్, టమాటో, పచ్చిమిర్చి ఇంకా వంకాయలు కూడా వేసేసుకున్నాను. మీ దగ్గర ఉన్న వెజిటేబుల్స్ వేసుకోవచ్చు. దాంట్లో కొంచెం పసుపు వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకొని మూత పెట్టుకుంటే కూరగాయలన్నీ బాగా మగ్గిపోతాయి. ఈ లోపైతే మనం వేయించుకొని పక్కన పెట్టుకున్న పప్పులన్నింటినీ మిక్సీ జార్లో వేసేసుకొని పల్సిస్తూ ఆపుతూ పౌడర్లా మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టేటప్పుడు కొంచెం పసుపు, ఉప్పు కూడా వేసుకొని మిక్సీ పట్టుకోండి. ఆ క్లిప్పింగ్ మిస్ అయింది. కూరగాయలను మగ్గిన తర్వాత దాంట్లోకి మనకు కావాల్సినంత క్వాంటిటీ వేసుకోవచ్చు. నేనైతే 2 స్పూన్లు వేసాను. ఒకసారి బాగా కలిపేసుకొని తర్వాత మనకి సాంబార్కి ఎంత క్వాంటిటీ ఆఫ్ వాటర్ కావాలో అంత వాటర్ యాడ్ చేసేసుకొని దాంట్లోకి టేస్ట్కి సరిపడా సాల్ట్, సాంబార్లో కొంచెం బెల్లం అయితే యాడ్ చేశాను, టేస్ట్ బాగుంటుందని 1 స్పూన్ వేలండి. తర్వాత టేస్ట్కి సరిపడా ఉప్పు కూడా వేసేసుకొని కొంచెం కొత్తిమీర వేసుకొని ఈ సాంబార్ని అయితే బాగా మరిగించుకోవాలి ఒక 10 నుంచి 15 నిమిషాల పాటు. అంతే, మనకి ఎంతో టేస్టీగా ఉండే సాంబార్ అయితే రెడీ అయిపోతుంది. ఎప్పుడైనా సాంబార్ చేయాలనుకున్నప్పుడు ఇంత ప్రాసెస్ కాకుండా పౌడర్ చేసుకొని స్టోర్ చేసుకుంటే 15 నిమిషాల్లో సాంబార్ రెడీ.